శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవియే నమః. మనము వారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోబోతూ ఉన్నాము. ఈ అద్భుతమైనటువంటి వారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనము చేసేటటువంటిది తాంత్రిక విధానము గుప్తవారాహి నవరాత్రులు. మరి ఈ నవరాత్రులకు శక్తివంతమైనటువంటి యంత్ర ప్రతిష్టా కార్యక్రమం జరగాలి. దశమి 10 రోజుల పాటు ఆ యంత్రము యొక్క ప్రతిష్టా కార్యక్రమంతో జరిగేటటువంటి విశేషమైన శక్తి విడుదల చేసేటటువంటి విధానాన్ని అక్కడ పర్యవేక్షించేటటువంటి ఉపదేవతలతో అనుసంధానమైనటువంటి విధానము కలిగి ఉన్న స్థాపన ప్రక్రియ జరగాలి. ఈ స్థాపన ప్రక్రియ జరగాలి అనంటే మనము అమావాస్య పర్వదినము నాడు మాత్రమే ఈ స్థాపన చేయడం వీలవుతుంది. అమావాస్య పర్వదినము నాడు ఈ యంత్రము యొక్క స్థాపన నిర్వహించడం కుదరకపోతే మనం వారాహీదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడము కుదరదు. కాబట్టి జ్యేష్ఠ అమావాస్య నాడు ఉదయం 10 గంటలకు 4 శక్తివంతములు అయినటువంటి దేవతల యొక్క పర్యవేక్షణలో దిక్కుల యొక్క పర్యవేక్షణ విధానములో యంత్ర స్థాపన ప్రక్రియ జరుగుతుంది. 5వ శక్తివంతమైనటువంటి వారాహీదేవి యంత్రము యొక్క మధ్య స్థానములో స్థాపన చేయడం జరుగుతుంది. 4 దిక్కులకు ఉండేటటువంటి దేవతలు తూర్పు దిక్కున వారాహి ప్రత్యంగరీ దేవి మాత శక్తి పర్యవేక్షణ, దక్షిణ దిక్కుకి భువనేశ్వరి వారాహీదేవి శక్తి పర్యవేక్షణ, పశ్చిమ దిక్కుకి వజ్ర వైరోహిణి వారాహీదేవి పర్యవేక్షణ, ఉత్తర దిక్కుకి దుర్గా వారాహీదేవి శక్తి పర్యవేక్షణ. ఈ 5వ శక్తిగా వారాహీదేవి ఆ యంత్రము యొక్క మధ్యస్థానములో ఉంటుంది. ఈ పంచశక్తులతో పంచవారాహీదేవి స్వరూపిణిగా ఈ దేవతలతో అనుసంధానమై శక్తిని విడుదల చేసేటటువంటి అద్భుతమైన యంత్రశక్తిగా ఆ 10 రోజులు జరిగేటటువంటి నవరాత్రి ఉత్సవాలని విశేషమైన శక్తివంతమైనటువంటి విధానముగా మార్చేటటువంటి యంత్రము ఈ యంత్రము. ఈ 5 శక్తివంతమైనటువంటి దేవతలతో అనుసంధానమైన ఆ యంత్ర స్థాపన ప్రక్రియ జరిగిన తర్వాత 16 యంత్రములతో 16 కలశాలతో వారాహీదేవి మాత ఉపదేవత స్థాపన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వారాహీదేవి మాతకు అనుసంధానమైనటువంటి దేవతలు యంత్రములో మధ్యస్థానములో గణపతి వారాహి, ఈశాన్యమున లక్ష్మీ వారాహి యంత్రము కలశము స్థాపన ప్రక్రియ జరుగుతుంది. అలానే ఆగ్నేయమున వరాహముఖి కాళీ వారాహి యంత్ర కలశ స్థాపన, నైరుతి భాగానికి భువనేశ్వరి భగలాముఖి యంత్ర స్థాపన, నైరుతి భాగానికి భగలాముఖి వారాహీదేవి కలశ స్థాపన, వాయువ్యానికి వజ్ర వైరోహిణీ దేవి మరియు వారాహి కలశ స్థాపన. ఈ 4 దిక్కులు పూర్తయిన తర్వాత 16 యంత్రములతో 16 కలశ స్థాపన ప్రక్రియలు ఆ పంచశక్తి దేవత యంత్రం పైన స్థాపన చేయడం జరుగుతుంది. గణపతి వారాహి, గణపతి వజ్ర వారాహి, హనుమంత వారాహి, ప్రత్యంగరీ వారాహి, శ్మశానకాళీ వారాహి, వరాహముఖి కాళీ వారాహి, వజ్ర వైరోహిణీ వారాహి, బగలాముఖి వారాహి, ధూమావతి వారాహి, మాతంగి లలిత వారాహి, భైరవ వారాహి, భువనేశ్వరి వారాహి, ఉన్మంత భైరవ వారాహి, భేతాళనిధి వారాహి, నాగభైరవ వారాహి, భైరవదేవి దుర్గా వారాహి
అనేటటువంటి 16 యంత్రములతో ఉండేటటువంటి 16 కలశ స్థాపన ప్రక్రియలు మనము నిర్వహించుకోబోతూ ఉన్నాము. అటువంటి అద్భుతమైనటువంటి యంత్ర స్థాపన ప్రక్రియ అమావాస్య పర్వదినము నాడు మనము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి భక్తులు హాజరవుతారు. ఎందుకంటే ఇది చాలా విశేషమైనటువంటిది, చూడవలసినటువంటి యంత్ర స్థాపన ప్రక్రియ. ఈ యంత్రము తరువాత మనకు మూలాధారమైనటువంటి ప్రత్యంగరీ వారాహీదేవి మాత ప్రధాన కలశ స్థాపన గర్భాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనము అమావాస్య పర్వదినము నాడు నిర్వహించుకోబోతున్నాము. కావున అందరూ కూడా ఆహ్వానితులే.